ఏపీలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. విశాఖ ఏజెన్సీలోని డుమ్రిగూడలో అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మినుములూరులోని 4 డిగ్రీలు, అలాగే అరకులో 5, పాడేరులో 6, చింతపల్లిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి, పార్వతీపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 12 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత మరింత పెరిగింది. మరోవైపు దట్టంగా పొగమంచు కమ్మేయడంతో పగలు కూడా లైట్లు వేసుకొని వాహనదారులు వెళ్తున్నారు. మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక ప్రాంతాలకు పోటెత్తుతున్నారు సందర్శకులు. ఇక మాడగడ, వజ్జంగి, మేడాల కొండలను సందర్శకుల తాకిడి పెరిగింది. పర్యాటకులతో అరకులోయ కిటకిటలాడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చలి వణికిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి చలి ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలకు అంటే తక్కువగా కూడా నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా మన్యం జిల్లాలో చలి విపరీతంగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ నీరు గడ్డ కడుతుందంటే చలి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఉదయం సాయంత్రం ప్రయాణాలు మానుకోవాలని సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మన్యం జిల్లా వాసులు పొగమంచు కారణంగా మరింత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆంధ్రప్రదేశ్ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉన్నా కానీ మన్యం జిల్లాను మాత్రం చలి తీవ్రంగా వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ నమోదవుతుంది. పాడేరు, అరకు ప్రాంతాల్లో 4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ప్రాంతంలో నీరు గడ్డగడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రాంతాల్లో నీరు గడ్డగడుతుంది. వ్యవసాయ భూముల్లో కూడా ఇదే పరిస్థితి. కొంత రైతులు ఉదయాన్నే పొలాల వైపు వెళ్ళలేకపోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలో 5.5 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్యం ఏరియాలో ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలుగా వెళ్ళట్లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిన గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. చలి తీవ్రత అంతకంతకు కూడా పెరుగుతుంది. పగటిపూట ఎండ బాగానే ఉన్నప్పటికీ చలిగాలు ఉధృతం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం సాయంత్రం చలి మండలు తప్పనిసరి అవుతుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మరో వారం రోజుల పాటు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. చలి తీవ్రత పెరుగుతున్నందువల్ల వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని చెప్పేసి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఉదయం సాయంత్రం పూట ప్రయాణాలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. పరిస్థితి నెలకొంది. మాక్సిమం ఎక్కువగా కూడా కాచి చల్లార్చిన నీళ్లు తాగమని చెప్పేసి కూడా ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. విజయ, రైట్, థ్యాంక్ యూ సుబ్బు. దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర భారత్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కూర్చుండటంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పొగమంచు తీవ్రత దృష్ట్యా శనివారం ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. ఇక నగరంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తీవ్రంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో 129 విమానాలు రద్దు అయినట్లు సమాచారం. ఇక పర్వత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో శీతాకాల ప్రభావం మరింత ఉధృతమవుతుంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉంటుందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు -0.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. 2 రాష్ట్రాలను పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం.
దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కూర్చోడంతో సాధారణ జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. పొగమంచు తీవ్రత దృష్ట్యా శనివారం ఉత్తరప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా పెరగడంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తీవ్రంగా తగ్గిపోయింది. ఇక ఈ నేపథ్యంలో 129 విమానాలు రద్దు అయినట్లు సమాచారం. ఇక పర్వత ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో శీతాకాల ప్రభావం మరింత ఉధృతమవుతుంది. ఇక పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు -0.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. 2 రాష్ట్రాలను పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రను బీజేపీ నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో ఈ నెల 11న మొదలైన ఈ యాత్ర 25వ తేదీ వరకు జరగబోతుంది. ఈ యాత్ర కాకినాడకు నేడు రాబోతుంది. ఇక ఈ సందర్భంగా కాకినాడలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్తో పాటు కూటమి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా అన్ని జిల్లాల్లో ధ్వంస విగ్రహాలు ఆవిష్కరించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును హైదరాబాద్ సిపి సజ్జనర్ స్వయంగా విచారిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించనున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సిపి స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో స్వయంగా విచారణ జరపడం ఇదే తొలిసారి కానుంది. శనివారం మధురానగర్లో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో పాల్గొన్న సిపి సజ్జనర్ విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సిట్ కార్యాలయం మార్చే అంశంపై ఆలోచిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్లోనే విచారణ కొనసాగిస్తున్నట్టు వివరించారు. ఇక త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక మరోవైపు శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు నిందితులు ప్రభాకర్ రావును విచారించనున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా సంగం మండలం కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు మార్జిన్ స్థలం వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సంఘం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి దర్యాప్తు చేపట్టారు. ఎవరికి హాని చేసే వాళ్ళం కడగాడన్నా చంపాలి చూసిండ్రు. ఎవరికి హాని చేసే వాళ్ళం కడగాడన్నా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎంపీడీఓ కార్యాలయంలో అరటి నారతో ఉప ఉత్పత్తులు తయారు చేసే కేంద్రాలను స్మార్ట్ మోట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక అరటి నారతో తయారు చేసే ఉప ఉత్పత్తులు ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ చర్య వల్ల అనేక మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఇందుకూరుపేట మండలంలో ప్రభుత్వం 40 కోట్ల రూపాయల రుణాలు అందజేసిందని తెలిపారు. మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సంస్థని తీసుకొని ఎంతో శ్రద్ధగా మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ట్రైనింగ్ చేసి రేపు దాన్ని ఒక మార్కెట్లో పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ప్రథమంగా ఇది ఎన్నో రకాలుగా పనికొస్తుంది అని చెప్పి ఇప్పుడే చూపించాను. నేను అవన్నీ చూశాను. చాలా చక్కగా చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో మనం ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా ప్లాస్టిక్ని మనం నిషేధిస్తున్నామో దాని బదులు ఇటువంటి యాక్టివిటీస్ చేసి దానికి అనుసంధానంగా ఇవన్నీ మనం మార్కెట్లో తీసుకెళ్ళగలిగితే వీలైనంత ప్రక్షాళన మన వైపు నుంచి ముఖ్యంగా మహిళలము ఒక అడుగు ముందుకేస్తే అవన్నీ దానంతటికే అవే ముందుకెళ్తాయని చెప్పి కూడా నేను నమ్ముతున్నాను. అలాగే